థియాలజీ దేవశాస్త్రం. అసలు థియాలజీ అంటే ఏమిటి? చాలామంది ఇది కేవలం పండితులకు సంబంధించిన విషయం అనుకుంటారు. కానీ థియాలజీ అంటే దేవుని మహిమను తెలుసుకోవడం, ఆయనను ఆనందించడం మరియు ఆయన వెలుగులో నడవడం. థియాలజీ అంటే దేవుని గురించిన జ్ఞానం. గ్రీకు భాషలో థియోస్ అంటే దేవుడు, లోగోస్ అంటే వాక్యం. సింపుల్గా చెప్పాలంటే దేవుని గురించి నేర్చుకోవడమే థియాలజీ. అయితే ఇది కేవలం తలకెక్కించుకునే సమాచారం కాదు. మనల్ని నిత్యజీవం వైపు నడిపించే ఒక దివ్యమైన మార్గం. నిత్యజీవపు శాస్త్రం. మనం దేవుని గురించి ఎందుకు చదవాలి, ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకంటే మనం ఆయనను ఇంకా లోతుగా తెలుసుకోవాలి, ఇంకా పూర్ణంగా ఆయనను ఆస్వాదించాలి. మన భక్తి కేవలం భావోద్వేగం కాదు, అది దేవుని వాక్యమనే పునాది మీద కట్టబడాలి. దేవుని మహిమను రుచి చూడండి. ఈ థియాలజీని మనం 4 విధాలుగా నేర్చుకోవాలి. మొదటిది బైబిల్ ద్వారా. ప్రతి విషయాన్ని వాక్యం వెలుగులో పరీక్షించాలి. రెండవది వివేచనతో. దేవుడు మనకిచ్చిన బుద్ధిని ఆయనను అర్థం చేసుకోవడానికి వాడాలి. మూడవది వినయంతో. అంత గొప్ప దేవుని గురించి నేర్చుకునేటప్పుడు గర్వానికి చోటు ఉండకూడదు. వినయంతో నేర్చుకుందాం. చివరగా ఆరాధనతో. మనం ఎంత లోతుగా దేవుని వాక్యాన్ని తవ్వుతామో అంత గొప్పగా మన ఆరాధన ఉండాలి. దేవుడు కేవలం మనం చదివే పుస్తకం కాదు. ఆయన మనం ఆరాధించాల్సిన సర్వోన్నతుడు. ఆరాధనే అసలైన లక్ష్యం.